అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల. టెక్ టాక్కి స్వాగతం. ఈరోజు మనం జనరేటివ్ ఏఐని ఎలా నేర్చుకోవాలి, అదేవిధంగా జనరేటివ్ ఏఐ టూల్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేద్దామని వచ్చాను. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం. లెట్స్ గో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవటం మీ కళ. రోజుకు ₹1 మీ కళను నిజం చేసుకోండి. ఇప్పుడే హరి సిస్టమ్ యూట్యూబ్ మెంబర్గా జాయిన్ అవ్వండి. జనరేటివ్ ఏఐని మనం తక్కువ టైంలో ఏమైనా టూల్స్ యూజ్ చేసి నేర్చుకోవచ్చా అనే ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అయితే జనరేటివ్ ఏఐ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా కొత్త కంటెంట్ని క్రియేట్ చేయటం. మనం క్వశ్చన్ ఏదైనా అడిగితే కొత్త కంటెంట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తుంది అనేదే జనరేటివ్ ఏఐ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కంటెంట్ టెక్స్ట్ రూపంలోన, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అయితే సోర్స్ కోడా, డేటాబేస్ ఇంజనీర్లకి అయితే క్వెరీస్ లైక్ కాంప్లెక్స్ క్వెరీసా, అదేవిధంగా లినక్స్ కానీ సైబర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్లకి అయితే ఒక పర్టికులర్గా మన స్క్రిప్ట్లా ఏంటనేది మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. జనరేటివ్ ఏఐలో బాగా పాపులర్గా ఉన్న ఏఐ టూల్స్ ఏంటంటే ChatGPT, Tab9 AI, గూగుల్ బార్డ్ AI లైక్ జెమినీ అండ్ ఈ పర్టికులర్ టూల్స్ యూజ్ చేయటం వల్ల స్పెసిఫిక్గా ప్రాంప్టింగ్ లాగా ఒక క్వశ్చన్ అడిగితే మనకి ఆన్సర్, ఒక స్క్రిప్ట్ జనరేట్ చేయమంటే స్క్రిప్ట్ జనరేట్ చేయటం, సోర్స్ కోడ్ ప్రిపేర్ చేయమంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు బాగా కంఫర్టబుల్ పాపులర్ అయితే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక కాన్ఫిగరేషన్కి సంబంధించిన సెట్టింగ్ మీకు ఐడియా రావటం లేదంటే మీరు చేస్తున్న దాంట్లో ఏదో బగ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆస్క్ ఏ క్వశ్చన్ టు దీస్ జనరేటివ్ ఏఐ టూల్స్. ఎస్, ఇలాంటి టూల్స్ మీరు నేర్చుకోవటం వల్ల మీ కెరీర్ని ఒక సూపర్ ప్రొడక్టివ్గా లైక్ ఆ పర్టిక్యులర్ టాస్క్లో మీరు మాస్టర్ అవ్వటానికి చాలా తక్కువ టైంలో మీ అంతటా మీరే సెల్ఫ్ లెర్నర్గా మాస్టర్ అవ్వచ్చు. ఇవన్నీ ప్రోడక్ట్ లైక్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఒక స్టూడెంట్ లెర్న్ చేస్తున్నప్పుడు కానీ అప్లై చేయాల్సిన స్కిల్స్. మీకు ఏదైతే ప్రాజెక్ట్లో కానీ లెర్నింగ్లో సందేహాలు వస్తాయో అలాంటి సందేహాలని ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ని అడిగి తెలుసుకుని మీ యొక్క సందేహాన్ని ఇమీడియట్గా క్లారిఫై చేసుకుని అప్లై చేస్తూ ఆ స్కిల్స్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్లో స్కిల్స్ నేర్చుకోండి. నిజంగా ఇవి మిమ్మల్ని ఒక నెక్స్ట్ లెవెల్ అనే కెరీర్కి మిమ్మల్ని తీసుకెళ్ళటం, అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేయటం, అదేవిధంగా మిమ్మల్ని ఒక ప్రొడక్టివ్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో కానీ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ టూల్ మీద కానీ మిమ్మల్ని తక్కువ టైంలో మాస్టర్ చేస్తుంది. ఈరోజే ప్రయత్నించండి, కాన్ఫిడెంట్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి యూజింగ్ దీస్ జనరేటివ్ ఏఐ టూల్స్.